సామెతల గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము అన్నాడు. తర్వాత 2వ అధ్యాయం 1వ వచనంలో, నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞల్ని యొద్ద దాచుకొని ఎడలా అన్నాడు కదా. ఆ తర్వాత చూడండి 5వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము అన్నాడు. 7వ అధ్యాయం 1వ వచనంకి వచ్చేసరికి, నా కుమారుడా, నా మాటలను మనస్సున ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలం అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి నొందెను. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో విశ్వాసుల యొక్క పట్టిక మనం చూస్తాం. ఈ విశ్వాస పట్టికలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారు ఈ భూమి మీద 2 విషయాలు ఒప్పుకున్నారు. ఒకటి పరదేశులము, చెప్పండి. రెండవది యాత్రికులము అన్నారు. పరదేశులము, యాత్రికులము. కాబట్టి ఇంకా 2 పనులు చేశారు. ఏం చేశారంటే ఒప్పుకొని విశ్వాసం గలవారై ఈ లోకయాత్ర ముగించారు. చాలాసార్లు మనం అంటాం పరదేశులు అంటే అర్థం ఏంటంటే విదేశీయులు, లేకపోతే వేరే దేశానికి చెందినవారు. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఫారినర్స్ అంటారు కదా. ఇప్పుడు మనం ఎవరిమి? ఇండియన్సా, ఫారినర్సా? ఇండియన్సేనా? ఫారినర్స్ కాదా? సరే, వాక్యం అయిపోయినాక మిమ్మల్ని అడుగుతాం, మళ్ళీ అప్పుడు చెప్పండి. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు ఈయన భక్తుడు? ఏమంటున్నాడంటే తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారే వారు ఏమయ్యారంట? మృతి. అంటే మనకంటే ముందుగా ఉన్నటువంటి ఆ విశ్వాస పట్టికలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మేము ఈ భూమి మీద యాత్రికులము, పరదేశులమని వారు భూమి మీద ఒప్పుకున్నారు. అందుకే ఇప్పుడు మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం కూడా ఎవరిమి? మనం కూడా ఫారినర్సే, ఇండియన్స్ కాదు. చెప్పుకోవడానికి ఇండియాలో ఉన్నాం కానీ మనం కూడా పరదేశులము అంటే దాని అర్థం కొంచెం ముందున్న భాగంలో మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రహాము యొక్క జీవితాన్ని ఒకసారి గమనిస్తే, మనం గమనిస్తే ఆదికాండం 35వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చదువుకుందాం. అబ్రహామును ఇస్సాకును పరదేశులయ్యుండిన మమ్రేలో కిరియత్ అర్బాను తనకు తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు యాకోబు వచ్చెను, అదే హెబ్రోను. ఇస్సాకు బ్రతికిన దినములు 150 సంవత్సరములు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి నొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. చూడండి, ఇక్కడ అబ్రహాము గురించి జ్ఞాపకం చేస్తున్న. అబ్రహామును ఇస్సాకును ఏమైనారంట? పరదేశులయుండి మమ్రేలో, అంటే మమ్రే అంటే హెబ్రోను అని గుర్తుపెట్టుకుందాం. మమ్రే అంటే హెబ్రోను. ఈ హెబ్రోనుకు మరొక పేరు ఏంటంటే కిరియత్ అర్బా. ఏం పేరు? కిరియత్ అర్బా అనేటువంటి పేరు. 13వ అధ్యాయంలో కూడా చూడండి, ఆదికాండం 13వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. అందుకని 35వ అధ్యాయంలో అబ్రహాం గురించిను ఇస్సాకు గురించి కూడా సపరేట్గా రాయబడింది. వాళ్ళు మమ్రేలో ఏం చేశారంట? నివాసం చేశారు. వారు అక్కడే మృతి నొందారు. వాస్తవంగా వీళ్ళ యొక్క ఊరు ఎక్కడ? మన అబ్రహాం యొక్క ఊరును గమనించినట్లయితే ఆదికాండము 11వ అధ్యాయంలో ఆ విషయాన్ని మనం చూడొచ్చు. ఆదికాండము 11వ అధ్యాయము 27-2 వచ్చిన చదువుదామా? తెరాహు వంశావళి ఇది. తెరాహు అబ్రామును, నాహోరును, హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీల ఊరను పట్టణములో తన తండ్రి అయిన తెరాహు కంటే ముందుగా మృతి పొందెను. అబ్రామును నాహోరును వివాహం చేసుకొని అబ్రాము భార్య పేరు షారాయి, నాహోరు భార్య పేరు మిల్కా.
ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె శారాయి గొడ్రాలయుండెను, ఆమెకు సంతానము లేదు. ఇక్కడ అబ్రహాము యొక్క ఊరు పేరు ఇక్కడ రాయబడింది. ఏంటి ఆ ఊరు అంటే ఊరు. ఆ ఊరి పేరు ఏం పేరట? ఊరు. అబ్రహాము యొక్క ఊరి పేరేంటి? ఊరు. ఇది ఎక్కడుంది అని అంటే ప్రస్తుతము బబులోను దేశంలో ఒక పెద్ద పట్టణం అది. దీన్ని ఏమంటారంటే ఇరాక్ దేశం అని కూడా అంటారు కదా. ఈ ఇరాక్ దేశంలో ఉన్నటువంటి ప్రదేశమే ఊరు అనేటువంటి పట్టణం. ఈ యొక్క పట్టణంలో ఉన్న ప్రజలు ఏం చేస్తారంటే చంద్రుణ్ణి ఆరాధన చేస్తారు. అంటే ఒక మాట చెప్పాలంటే వారు విగ్రహారాధికులు. అంటే ఇప్పుడు అబ్రహాము కూడా ఎవరు? విగ్రహారాధికుడా, లేకపోతే పుట్టుకతోనే దేవుని బిడ్డగా బ్రతికాడా? ఇప్పుడు అబ్రహాం యొక్క ఊరే ఊరు. ఊరు. ఈ ఊరు ఎక్కడుంది ప్రస్తుతానికి? బబులోను దేశంలో, అంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి ఇరాక్ దేశంలో ఒక ప్రాంతం ఇది. ఆ ప్రాంత ప్రజల యొక్క ఆరాధ్య దైవం ఎవరంటే చంద్రుడు. సూర్యుడిని చంద్రుడిని వాళ్ళు ఆరాధన చేస్తారు బబులోన్లో. ఎందుకంటే ఇశ్రాయేలు కూడా సూర్య నమస్కారం చేస్తూ వీపులు దేవుని ఆలయం తట్టు పెట్టారు కదా. వాళ్ళు కూడా ఎక్కడున్నారు అప్పుడు? బబులోను దేశంలోనే ఉన్నారు. కాబట్టి సూర్య చంద్రులను వాళ్ళు ఆరాధన చేసేవారు. ఇలాంటి ఆరాధన చేసేటువంటి కుటుంబంలో తెరాహు అనే వ్యక్తి ఉన్నాడు. ఆ తెరాహు యొక్క కుమారుడే అబ్రహాము. కాబట్టి ఈ అబ్రహాము కూడా ఇప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే ఈ యొక్క అబ్రహాము కూడా ఒక విగ్రహారాధికుడు అనే సంగతిని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని మనం చూస్తే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యెహోషువ ఇశ్రాయేలు గోత్రముల వారిని అందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను వారి ప్రధానులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలువనంపగా వారు వచ్చి దేవుని సందు నిలిచిరి. యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేళ్ల దేవుడిని యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరాహు కుటుంబీకులు నది అంటే యూఫ్రటీస్ నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కానాను దేశమంతటా సంచరింపజేసి అతనికి సంతానం విస్తరింపజేసి అతనికి ఇస్సాకును ఇచ్చితిని అన్నాడు. హల్లెలూయా. ఈ విషయాన్ని యెహోషువ చెప్తా ఉన్నాడు. అక్కడున్న ప్రజలందరికీ చెప్తున్నాడు, ఇదిగో మన పితరుడైనటువంటి అబ్రహాం ఎవరు? విగ్రహారాధికుడు. అతని యొక్క తండ్రి పేరేంటి? తెరాహు. వాళ్ళొక ఊరి పేరేంటి? ఊరు. ఆ ఊరిలో విగ్రహారాధన చేస్తున్నటువంటి ఆ కుటుంబంలో నుంచి అబ్రహామును దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఈ సంగతి మనం ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూడవచ్చు. నువ్వు లేచి నీ బంధువుల యొద్ద నుండి నీ తల్లిదండ్రుల యొద్ద నుండి నేను చెప్పే దేశానికి వెళ్ళమన్నాడు కదా. ఆ దేశమే ఆ యొక్క యెరూషలేము అనేటువంటి ప్రాంతం. అయితే ఇక్కడ మనం ఒక ప్రశ్న ఏంటంటే ఈ బబులోను దేశమునకును యెరూషలేమునకు ఎంత దూరం ఉందంటే నేను గూగుల్లో సెర్చ్ చేస్తే 1179 కిలోమీటర్లని చూపిస్తుంది. అంటే వాళ్ళు నడుచుకుంటూనే ఆ రోజుల్లో ప్రయాణం చేశారు. ఇంకా యెరూషలేము కూడా ఈ యొక్క హెబ్రోన్ అనేటువంటి స్థలం కూడా ఎక్కడుంది అంటే యెరూషలేమునకు 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని గూగుల్లో సెర్చ్ చేస్తే తెలిసింది. తర్వాత బబులోనుకును యెరూషలేమునకు ఎంత దూరం అంటే 1179 కిలోమీటర్లని అక్కడ స్పష్టంగా నేను చూశాను. కాబట్టి ఎందుకు ఈ మాటలు నేను చెబుతున్నానంటే మేము యాత్రికులము పరదేశులమని ఒప్పుకొని వారు విశ్వాసం గల వారై మృతి పొందారు అంటే ఆ మొదట్లో ఉన్నటువంటి అబ్రహామును మనం తీసుకోవాలి, ఇస్సాకును కూడా మనం తీసుకుంటే వాళ్ళ ఊరేమో ఊరు, బబులోను దేశంలో వాళ్ళ ఊరు. కానీ దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు? యాత్రికునిగా పరదేశిగా ఎక్కడ తీసుకొచ్చాడు? యెరూషలేము ప్రాంతానికి, కానానులోకి వారిని తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనము పరదేశులమా ఇండియన్సా? చెప్పండి. మనం ఫారినర్సా ఇండియన్సా? చెప్పండి. ఫారినర్సే మనం. అంటే ఇండియన్స్ కాదు. మనం ఇండియాలో పుట్టినప్పటికీ సరే ఒకరోజు యాత్ర ముగించవలసిన పరిస్థితి తప్పకుండా ఉన్నది. అబ్రహాము తన యొక్క ఇల్లు నిడిచిపెట్టి వచ్చాడు బబులోను దేశం నుంచి, యెరూషలేము దేశంలోకి వచ్చి ఇక్కడ చనిపోయాడు కదా. అంటే ఆయన యాత్ర చేస్తూ వచ్చాడు. అయితే యాత్రా దినములు ఎన్నైనప్పటికీ సరేగాక మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఒప్పుకుంటూ దేవుని విశ్వాసం కలిగి ఈ యొక్క లోకయాత్ర ఖచ్చితంగా మనము ముగించాలి. కాబట్టి పరదేశుల పట్ల దేవుని యొక్క ఉద్దేశాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒక పరదేశిగా వెళ్ళినటువంటి అబ్రహాము జీవితంలో, ఇస్సాకు యొక్క జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చి వారిని తన రాజ్యానికి లేక తన పితరుల యొద్దకు వారిని తీసుకున్న రీతిగా ఒక రోజున మనల్ని కూడా తీసుకుంటాడు అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాల్సి, మనం ఇక్కడికి చెందిన వారం కాదము, మనము పరదేశులము. హల్లెలూయా.
పరదేశులు కొంతకాలం మనం ఇక్కడ ఉంటాము. 70 సంవత్సరాలు అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలని దేవుని యొక్క వాక్యం 90వ కీర్తనలో మనం చూస్తాం. కాబట్టి పరదేశులుగా ఉన్నటువంటి మనల్ని ఎవరైనా పట్టించుకుంటారా చెప్పండి? ఎవరు పట్టించుకోరు. కానీ పరదేశుల గురించి దేవుడు కొన్ని విషయాలు జాగ్రత్త వహించి ఇశ్రాయేలు ప్రజలకు ఈ మాటలు చెప్పాడు. అవి ఒక్కొక్కటిగా మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 19వ వచనం. నీ పొలములో నీ పంట కోయుచున్నప్పుడు పొలములో ఒక పన మరిచిపోయిన ఎడల అది తెచ్చుకొనుటకు నీవు తిరిగి పోకూడదు. లేవీకాండం 23వ అధ్యాయం 22వ వచనం చదవండి. మీరు మీ పంట చేను కోయినప్పుడు మీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు. నీ కోతలో రాలిన పరిగను ఏరుకోకూడదు. బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. నేను మీ దేవుడైన యెహోవాను. లేవీకాండం 19వ అధ్యాయం 10వ వచనం కూడా చదువుదాం. నీ ఫలవృక్షములు తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు. బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. చూడండి, ఇక్కడ దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుకు చెబుతున్నాడు, మీరు పంట కోసేటప్పుడు ఎట్లా కోయాలన్నాడు? పూర్తిగా కోయమని చెప్పలేదు. వరి కోత ఎవరైనా కోసారా? వరి కోత కోసేటప్పుడు యజమానుడు ఏమంటాడంటే కింది వరకు కోయమంటాడు కదా, కింద వరకు కోయమంటాడు. ఎందుకోసమని? తనకు అంతో ఇంతో గడ్డి ఎక్కువ వస్తుందని. ఒకవేళ పైపైన కోసుకుంటూ పోయినామనుకోండి, అతనికి ఏమైనా లాభం ఉంటుందా చెప్పండి? లాభం ఉండదు. అలాగే వరి కోసేటప్పుడు మీరు అంచు వరకు కొయ్యొద్దండి అని అన్నాడు దేవుడు. తర్వాత ఏమన్నాడు? మీరు ఒకవేళ పనలు ఉంటాయి కదా, పనలు అంటే మనం కోసినాక వెనకాల వేస్తాం కదా, వరి పనలు అంటే తెలుసు కదా. పనలు అంటే ఏంటంటే, పనలంటే మనం కోసిన తర్వాత చేతుల పిడికిలు పట్టుకొని ఇట్లా వేస్తుంటాం, ఇట్లా కోస్తుంటాం, ఇట్లా వేస్తుంటాం, అవునా? అయితే దేవుడు ఇక్కడ ఏమన్నంటే, మీరు కోసిన తర్వాత కోసేటప్పుడు కిందకి కొయ్యొద్దండి, పైకి కోయండి అన్నాడు. అంటే మిగతాది ఎవరికి? ఇంకది పరదేశులకు, విధవరాన్లకి కదా, వారి కోసం, బీదలకు. తర్వాత పండ్ల విషయంలో కూడా మీరు పండ్లు కోసేటప్పుడు కొన్ని రాళ్ళు కింద పడతాయి. రాలి పడిన వాటిని మీరు అసలు ఏరుకోవద్దు. అది కూడా ఎవరి కోసమై? బీదల కోసము, పరదేశుల కొరకు, తండ్రి లేని వారి కొరకు వాటిని ఏర్పాటు చేశాడు. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, దేవునికి పరదేశుల పట్ల ఒక ప్రత్యేకమైన ప్రేమ మనకు కనపడుతుంది. ఇంకా కొన్ని విషయాలు వారికి చెప్పాడు. నిర్గమకాండము 22వ అధ్యాయము 21వ వచనం చదవండి. పరదేశిని విసిగించవద్దు, బాధింపవద్దు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటిరి కదా. చూసారా? మీరు పరదేశిని విసిగించొద్దండి, బాధ పెట్టొద్దండి. ఎందుకంటే మీరు ఒకప్పుడు ఐగుప్తు దేశంలో ఎలా ఉన్నారు? బాధింపబడ్డారు. అక్కడ ఫరో రాజు మిమ్మల్ని బాధ పెట్టాడు, తన పనివారు బాధ పెట్టారు. కాబట్టి పరదేశులుగా ఉన్న వారిని మీరు ఎప్పుడు కూడా బాధ పెట్టొద్దండి, విసిగించొద్దండి అని చెప్పాడు. నిర్గమకాండం 23వ అధ్యాయము 9వ వచనంలో ఇంకొక మాట ఉంటుంది చూడండి. పరదేశిని బాధింపకూడదు, పరదేశి మనసు ఎట్లుండునో మీరు ఎరుగుదురు, మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటిరి కదా అని అన్నాడు. అంటే ఈ మాటలన్నీ కూడా పరదేశులను విసిగించొద్దండి, పరదేశులను బాధ పెట్టకండి, పరదేశులకు మీరు తినే పదార్థాలలో, పంటలో వాటిని కొన్ని విడిచిపెట్టండి, మీరు కోసేటప్పుడు పనలను ఒకటి విడిచిపెట్టండి, అలాగే మీరు కోసేటప్పుడు గడ్డిని పూర్తిగా కింది వరకు కొయ్యకుండా పై వరకు కొయ్యండి అని. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాడు దేవుడు అంటే, మీరు మాత్రమే బతకొద్దండి. మీరు ఒకప్పుడు పరదేశులుగా ఉండి వచ్చారు. ఎక్కడ? ఐగుప్తు దేశంలో. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు మీరు పరదేశులుగా ఉండి వచ్చేసారు. అందుకనే పరదేశులుగా ఉన్న వారికి ఎన్ని బాధలు ఉంటాయో మీరు ఆలోచన చేయాలి అన్నాడు. ఎవరైనా మన ఊరు కాని ఊరి వాళ్ళు ఎవరైనా వచ్చి మన దగ్గర నివాసం చేస్తుంటే వారిని విసిగించొద్దు, వారిని బాధ పెట్టకూడదు. వారికి ఏదైనా మనం సహాయం చేసేటట్టు ఉండాలి. కానీ ఇది మా ఊరు ఎందుకు వచ్చినావు, నిన్ను ఎవరు రమ్మన్నాడు, ఏంది నువ్వు మాట్లాడేది, నీదేమనంటే మీ ఊర్లో పోయి మాట్లాడుకో అని అంటుంటారు కదా. ఎవరిది ఈ ఊరు కాదు. అందరూ ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సింది, అందరూ ఈ దేశాన్ని విడిచిపెట్టాల్సింది, అందరూ ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళవలసిందే. ద్వితీయోపదేశకాండంలో మరొక మాట అన్నాడు చూడండి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 19వ వచనం. మీరు ఐగుప్తు దేశములో పరదేశులై ఉంటిరి గనక పరదేశిని జాలి తలచుడి అంటాడు.
అంటే పరదేశుల మీద మనం ఏం పడాలంటే అసూయ పడకూడదు. ఏం పడాలి? వాళ్ళ మీద జాలి పడాలి. ఇదంతా కూడా ఇశ్రాయేళ్ళకి యెహోవా దేవుడు వారితో ఉండి మాట్లాడినటువంటి మాటలు. పరదేశుల పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రేమ. కొత్త నిబంధనలో ఏమైనా పరదేశి గురించి ఏమైనా రాయబడిందానంటే 3 యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో గాయు అనేటువంటి వ్యక్తి గురించి యోహాను భక్తుడు రాస్తూ వచ్చాడు. చూడండి. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. హల్లెలూయా. గాయు అనే వ్యక్తి సంఘములో చేర్చబడినటువంటి విశ్వాసులను సహోదరులుగా భావించుకొని వారు పరదేశులైనప్పటికీ కూడా వాళ్ళకి ఏం చేస్తున్నాడంటే విశ్వాసికి తగినట్టుగా వారికి చేస్తున్నాడంట. మన జీవితాల్లో విశ్వాసికి తగినట్టుగా మనం చేయాలి. విశ్వాసికి తగినట్టుగా మనం చేయాలి. అలా చేయకపోతే అది మనకు క్షేమకరము కాదు. ఈ గాయు అనేటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంట, పరదేశులైనా సరేగాక వారు విశ్వాసులు అన్నట్టుగా వారిని చూసుకుంటున్నాడంట. అంటే వారిని ఏం బాధ పెట్టట్లేదు, వారిని ఇబ్బంది పెట్టట్లేదు, వారికి చేయవలసిందంతా ఆయన చేస్తూ వచ్చాడని ఇక్కడ యోహాను భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎట్టకేలకు విదేశీయుల పట్ల, పరదేశీయుల పట్ల, లేక యాత్రికుల పట్ల దేవునికున్న ప్రేమను దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు వ్యక్తము చేశాడు. అలాగే మనకు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాడు. మనది కాని ప్రదేశంలో మనం ఉన్నప్పుడు మనం కూడా పరదేశులమే కదా. ఉదాహరణకి ఇక్కడ ఉన్నాం కాబట్టి మా ఎమ్మిగనూరు అంటాము. ఒకవేళ హైదరాబాద్ పోతే మనం ఎవరమవుతాము? పరదేశ్. బెంగళూరు పోతే పరదేశం. ఇంకొక ఊరికి పోతే ఎక్కడికి పోయినా మనం పరదేశులం అవుతాం కదా. పరదేశి అనేవాడు ఎక్కడైనా పరదేశే, అవునా? ధనవంతుడైన వాడు ఎక్కడైనా ధనవంతుడే కదా. ఇక్కడ ప్రస్తుతానికి మనం ఉన్న స్థలాన్ని చూసుకొని ఇది మా ఊరని విర్రవీగితే ఏమి లాభం లేదు. సొదొమ గొమొర్రా మనుషులు అలాగే విర్రవీగారు. వారంతా ఏమైపోయారు? దేవుని చేతిలో భస్మమైపోయారు, అంటే బూడిదైపోయారు అంతే. కాబట్టి ప్రియుల, మన జీవితాల్లో మనం పరదేశులమనే సంగతిని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకే పరదేశులుగా ఉన్న వారిని బాధ పెట్టకుండా దేవాతి దేవుడే బాధపడి తన పరదేశులైనటువంటి మన కొరకై సిలువలో ప్రాణాన్ని పెట్టడానికి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి లోకానికి పంపించాడు. కాబట్టి పరదేశుల గురించి ఎందుకు దేవుడు ఇంత శ్రద్ధ తీసుకున్నాడో కొన్ని కారణాలు ఉన్నాయి. చూడండి. లేవీ కాండము 19వ అధ్యాయం 34వ వచనం. నీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వాని వలె ఎంచవలెను, నిన్ను వలె వానిని ప్రేమించాల. చూడండి, ఒక పరదేశి అనేటువంటి వ్యక్తి మీ దగ్గర ఉన్నప్పుడు అతన్ని మీతో పాటు ఒక అన్నదమ్ముల్లాగా ఏ విధంగా అయితే నా తమ్ముడు, నా అన్న అని చెప్పేసి అనుకుంటారో అలాంటి భావన, అలాంటి ఆలోచన వాళ్ళ పట్ల కూడా కలిగి ఉండండి అన్నాడు. ఎందుకోసము? కంటిన్యూషన్ చదమ్మా. మీరు ఐగుప్తులో పరదేశులై ఉంటిరి, నేను మీ దేవుడైన యెహోవా అని. చూడండి, మీరు 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 అంటూనే ఉన్నాడు ప్రతిసారి దేవుడు అంట మీరు మీరు. అందుకని ఎప్పుడైనా మన స్థితి ఇప్పుడు ప్రస్తుతానికి బాగుంటే, ఇప్పుడు బాగలేని పరిస్థితి చూసి వాళ్ళని నీచంగా చూడకూడదు. ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి? అదే కదా. ఒకప్పుడు మన పరిస్థితి బాగులేనప్పుడు దేవుడు మనల్ని బాగు చేసి ఈ స్థితిలో మనల్ని ఉంచినందుకు మనం ఏం చేయాలా? అలాంటి వారి పట్ల జాలి పడాలి, అలాంటి వారికి సలహాలు ఇవ్వాలి, అలాంటి వారిని కూడా మనలాంటి స్థితికి రావడానికి ప్రోత్సాహం ఇవ్వాల్సింది పోగొట్టి నేనే మీకంటే బాగున్నాను, ఇది మా ఊరు, మీ ఊరు ఎక్కడో, ఇలాంటి మాటలు ఎప్పుడు కూడా మనం మాట్లాడకూడదు. నిజంగా ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు, ఇందాక సాక్ష్యంలో మనం విన్నాం కదా, ఆ వ్యక్తి బాధలో ఉన్నప్పుడు ఎందుకో ఏమో మనకు తెలియదు, ఆ వ్యక్తితో ఆధ్యాత్మికంగా పలకరించి వందనాలని చెప్పి పలకరిస్తే ఎలా ఉన్నామంటే తనకున్న బాధ అంతా పోతుందా లేదా? చెప్పండి. ఆల్రెడీ ప్రసవేదనతో లేకపోతే గర్భిణీ స్త్రీగా ఉన్నటువంటి ఎలిజబెత్ అమ్మ ఎంత బాధలో ఉన్నదో, వృద్ధాప్యములు కదా. ఆమెకు వెళ్ళి మరియమ్మ వెళ్ళి వందన వచనం చెప్పగానే ఆమె హృదయంలో శిశువుడు ఏమయ్యాడు? గంతులేసాడు. లేదు, మన లోపల హృదయం సంతోషంగా ఉంటుందా లేదా? కనపడితే కూడా ముఖం సాటేసుకుని ఇట్లా పోయినారనుకోండి, అప్పుడు బాగుంటుందా? లేని బాధ పుడుతుంది, అవునా కదా. నేనేం చేసిన, అసలు నన్ను చూసి ముఖం ఎందుకు పక్క తిప్పుకున్నారు అని బాధ అనిపిస్తుందా లేదమ్మా? అందుకే జాగ్రత్తగా చెప్తున్నాను, నిజంగా చెప్తున్నా, మీరు ఒకరికొకరు వందనాలు చెప్పుకోవడం మర్చిపోద్దండి. అది కూడా వయసును కూడా చూడండి. పెద్దోళ్ళే మాకు చెప్పాలి కాదు, పిల్లలే పెద్దలకు వందనాలు
చెప్పాలి. బైబిల్లో ఎలిజబెతం పెద్దదా, మరియమ్మ పెద్దదా? మరియమ్మ కాదా? ఎందుకు కాదు? ఆమె వృద్ధురాలు, ఏమేమో కన్యక కదా. కన్యకైన మరియా యేసుప్రభు వారి తల్లి వృద్ధాప్యం ఉన్నటువంటి ఆమెను ఏం చేసింది? గౌరవించి వందనాలు. అది నేర్చుకోండి. వాళ్ళే చెప్తే మేము వందనాలు చెప్తాం కాదు. వయసు పరిమితిని బట్టి కూడా మనం ఏం చేయాలా? వారిని గౌరవించడం నేర్చుకోవాలి. మన పిల్లలకు అదే నేర్పించాలి. అది మనం నేర్పించకపోతే మన జీవితాల్లో చాలా దుఃఖానికి గురైపోతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, మీరు పరదేశులుగా ఉంటిరి కాబట్టి, పరదేశులను ఎట్లా చేయాలి? మీ ఇంటిలో ఒక సభ్యునిగా ఆలోచన చేయండి. నీ తోబుట్టు ఎలాగున్నాడో వాడు కూడా అలాంటి వాడే, ఆమె కూడా అలాంటిదే అనేటువంటి అవగాహన భావంతో ఉండండి అనేటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలు ఏ విధంగా ఉన్నారో ఒకసారి మనం చూద్దాము. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 16-17 వచనాల్లో పౌలు భక్తుడు ఇలా మాట్లాడుతున్నాడు. అప్పుడు పౌలు నిలవబడి చేసైగ చేసి ఇట్లనెను, ఇశ్రాయేలీలారా, దేవునికి భయపడవారులారా వినుడి. ఇశ్రాయేలును ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడ నుండి తీసుకొని వచ్చి ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యముల వారి శాస్త్రాలను సహించాడు. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలు ప్రజలను తీసుకొచ్చాడయ్యా. ఇదిగో మీరు ఎందుకు నా మీద ఇంత తిరుగుబాటు చేస్తున్నారు? నేను యేసు ప్రభు దేవునికి అంగీకరించాను. అయితే మన పితరులైనటువంటి ఇశ్రాయేలును దేవుడు ఎలా నడిపించాడో ఇదిగో వినండి అని చెప్పేసి పౌలు భక్తుడు మాట్లాడుతూ తన భుజబలము చేత, అంటే తన బాహుబలము చేత, భుజము లేకపోతే బాహు అంటే చెయ్యి, తన యొక్క చేతి బలము చేత ఆ ప్రజలను ఏం చేశాడు? అక్కడి నుంచి తీసుకొని వచ్చాడు. అందుకే ప్రియులారా, ఎందుకని పరదేశుల పట్ల జాగ్రత్త కలిగి ఉండండి అన్నాడంటే దేవుడు, ఒకప్పుడు మీరు కూడా పరదేశులుగా ఉన్నారు, ఒకప్పుడు మీరు కూడా బాధింపబడ్డారు, ఆ బాధను తట్టుకోలేక మొర్ర పెట్టారు, ప్రభువా ఎవరినైనా పంపించు, మమ్మల్ని విడిపించు అని కేకలు వేసి ప్రార్థన చేశారు. అందుకే నేను మోషేని పంపించాను కదా. అందుకనే మీరు ఇక్కడికి వచ్చేసారు, స్వతంత్రంగా ఉంటున్నారు, ఈ కానాను దేశంలో ఉన్నారు. ఈ దేశంలో ఉన్న మీకు సస్యశ్యామలమైనటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయి, సస్యశ్యామలమైన ఫలాలు వస్తూ ఉన్నాయి. అందుకే వాటిని కోసేటప్పుడు, వాటిని మోసేటప్పుడు, వాటిని ఏం చేసినా సరే గాక మీరు తినేటప్పుడు తప్పకుండా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలా? పరదేశులను జ్ఞాపకం చేసుకోనండి. పరదేశులను జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులు లేని వారిని జ్ఞాపకం చేసుకోండి. బీదలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి పట్ల మీ సొంత ఇంటి వారి మీద ఎంత ప్రేమ ఉంటుందో అంతగా వాళ్ళ పట్ల కూడా మీరు కలిగి ఉండాలి. మన పక్కన, ఇంటి పక్కన వేరే వాళ్ళు ఎవరైనా వచ్చారు, ఎవరు అంటే వాళ్ళు వేరే ఊరోళ్ళు అంటాం కదా. వాస్తవమే వేరే ఊరోళ్ళు కావచ్చు, కానీ మన ప్రేమ ఎలా ఉండాలి? మన ఇంటి వారికి ఏ ప్రేమ పంచుతామో అదే ప్రేమను పంచాలి. కొంతమంది వాళ్ళ వరకే తృప్తి పొందుతూ ఉంటారు. అది కాదు క్రైస్తవ జీవితం. మనం తింటూ ఇంకొకరికి కూడా తినిపించాలి. అర్థమవుతుందా? మనం తినడమే కాకుండా ఇతరులకు కూడా ఏం చేయాలి? ఇవ్వాలి. కొంతమంది వాళ్ళు తినరు, ఇతరులకు కూడా ఇవ్వరు, కానీ ఏం చేస్తారంటే వాళ్ళు ఇంట్లో దాచిపెడతారు. అవి వారం తర్వాత చేస్తే అవి వాసన కొడుతుంటాయి. ఇంకా తీసుకుపోయి ఎక్కడేస్తారు? ఎక్కడో బయట పడేస్తారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేళ్లకు దేవుడు చెప్పిన మాట, పరదేశుల విషయంలో బహు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. 105వ కీర్తనలో కూడా ఈ మాటను వివరిస్తూ చెప్పాడు. చూడండి, 105వ కీర్తన 10వ వచనం చదువుతారా? వారి సంఖ్య కొద్దిగా ఉండగను, ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగను, కొలవబడిన స్వాస్థ్యముగా కానాను దేశం మీకు ఇచ్చేదనని ఆయన సెలవిచ్చెను. ఆ మాట యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలుకు నిత్య నిబంధనగా స్థిరపరిచి ఉన్నాడు. వారు జనము నుండి జనమునకును, ఒక రాజ్యం నుండి మరి ఒక రాజ్యమునకు తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. హల్లెలూయా. అంటే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు కొద్దిమందే, వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళినప్పుడు చాలా తక్కువ మంది. వారిని దేవుడు అభివృద్ధి చేశాడు, ఆశీర్వదించాడు. వాళ్ళు తిరిగి కానాను దేశంలోకి వస్తున్నప్పుడు ఎంతోమంది రాజులు అడ్డపడ్డారు. రాజులు అడ్డపడితే కూడా వాళ్ళని ఏం చేశాడంటే దేవుడే వారిని గద్దించాడు. అంటే ఎందుకోసము? వాళ్ళు దేవుని యొక్క స్వాస్థ్యము, వాళ్ళు దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క మనసులో ఉన్నవారు.
నిజంగా మన జీవితాల్లో దేవుని మనసులో దేవునికి ఇష్టంగా మనం బ్రతుకుతుంటే మన మీదికి మనకు తెలియకుండా ఎవరు మన మీదకి వచ్చిన వారిని గద్దించే పని ఎవరిది చెప్పండి? దేవునిదే కదా. హల్లెలూయా. దేవుడే ఒక వ్యక్తిని, మన మీదకి వస్తున్న వ్యక్తిని గద్దించేంత భక్తి చేస్తున్నాం మనము, అంతగా దేవుని కోసం బ్రతకగలుగుతున్నామా అంటే చాలా కష్టం, చెప్పలేము. మనము దేవునికి ఎప్పుడు సమీపంగా ఉంటామో, ఎప్పుడు దేవుని దగ్గరగా ఉంటామో, ఎప్పుడు దేవుని కోసం బ్రతుకుతూ ఉంటామో మనకు తెలియకుండా ఎవడైనా చేసే పనులు. ఉదాహరణకి మనకు బైబిల్లో చేరిగడు ఎవరికి? మొర్దెకైకి చేశాడు. మొర్దెకై దేవుని భక్తిలో కొనసాగుతున్నాడు, దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నాడు. అతనికి తెలియకుండా హామాను ఏం చేస్తున్నాడు? ఉరికొయ్య తయారు చేసి పెట్టాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ ఉరికొయ్యను అతడే ఎక్కేటట్టుగా చేశాడు. కాబట్టి పరిస్థితులు మారిపోతాయి సుమా. అందుకే మనం దేవునికి ఇష్టమైన బ్రతకాలి. పరదేశులమైన సంగతిని మన మనసులో పెట్టుకొని ఎప్పుడు కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టుకోకుండా మనకు దేవుడిచ్చిన విశ్వాసం మనం ముందుకు కొనసాగుతూ ఎవరైనా సరేగాక సాటి మనిషిగా గౌరవించాలి తప్ప మన వాళ్ళైతే ఒకలాగా, బయట వాళ్ళైతే ఒకలాగా, వాళ్ళతో మనకేం అవసరం లేదు, వాళ్ళెవరో మనమెవరో కాదు. వారు క్రీస్తు రక్తంలో కడగబడ్డారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? వారు కూడా మన ప్రజలే అనుకోవాలి. అర్థమైందా? కాబట్టి పరదేశులుగా ఉన్నంత కాలము ఇశ్రాయేలుకు దేవుడు ఎంతో మేలు చేస్తూ వచ్చాడు. అందుకే పరదేశుల పట్ల మీరు బహు జాగ్రత్త కలిగి ఉండండి అని దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ వచ్చాడు. దావీదు భక్తుడు కూడా ఈ మాట చెప్పాడు. చూడండి, మొదటి దినవృత్తాంతం గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమై ఉన్నాము. మా భూనివాస కాలము నీడ ఎంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒకడును లేడు అన్నాడు. హల్లెలూయా. దావీదు మహారాజు మాట్లాడుతున్నమాట. మేమయ్యా అతిథులమయ్యా, మేము యాత్రికులమయ్యా. ఈ భూమి మీద మేము ఎలాంటి వారము? నీడ వంటి వారు. అస్థిరమైన నీడ ఇప్పుడు ఏడుంటుంది, తర్వాత ఎక్కడుంటుంది? అక్కడ ఉంటుంది. సూర్యుడు ఎటు ముందుకు పోతుంటే నీడ కూడా అటే. నీడ లాంటి వారమయ్యా మేము అతిథులమయ్యా, నీ సన్నిధిలో అతిథులం. అతిథులు అంటే గెస్ట్, మేము అంతే. గెస్ట్ అంతే. గెస్ట్ ఏం చేస్తాడు? వస్తాడు, వెళ్ళిపోతాడు, అంతేనా? స్థిరంగా ఉంటాడా? ఉండడు. నీడ కూడా స్థిరమైంది కానే కాదు. కాబట్టి నీ దృష్టిలో మేము అస్థిరమైన వారమయ్యా. అయితే మేము యాత్రికులం అనే సంగతిని దావీదు భక్తుడు ఒప్పుకుంటున్నాడు. దేవుడు కూడా ఒప్పుకుంటున్నాడు ఈ మాట. లేవీకాండము 25వ అధ్యాయము 23వ వచనం చూడండి. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు, ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురం ఉన్న పరదేశులు అన్నాడు. చూసారా? అంటే ఈ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చినటువంటి ఆ కానాను దేశంలో మీరు ఒకవేళ భూమిని అమ్ముకుంటారేమో, భూమిని అమ్ముకోవద్దండి. స్థలము ఏదైనా దేవుడు మనకి ఇస్తే దాన్ని మనం ఏం చేయకూడదు? అమ్ముకోకూడదు. దేవుడు అంటున్నాడు, కానాను దేశంలో మీకు ఇచ్చినటువంటి ఈ భూమి అంతా ఎవరిది? నాది. మీరెవరు? మీరు నా యొద్ద కాపురం ఉన్న పరదేశుల. భూమి ఎవరిదంట? దేవునిది. 24వ కీర్తన మొదటి వచనం ఏమంటాడు? భూమియు దాని సంపూర్ణతయు యెహోవాయే అంటాడు కదా. భూమి దేవుందే. ఈ భూమిని శాశ్వతంగా అమ్మడానికి ఎవడికి వీలు లేదు. అలా చేయకూడదు. మీరెవరో తెలుసా? పరదేశులు అన్నాడు దేవుడు. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం ఎవరమి? ఫస్ట్ మీరు ఏమన్నారు? మేము భారతీయులం అన్నారు కదా. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరమి? మరి ఏంది 2 మాటలు చెప్తున్నారు మీరు? అంటే వినకముందేమో అదే కరెక్ట్ అనిపిస్తుంది, విన్న తర్వాత అంతా అంటే దీన్ని బట్టి మీకు అర్థమైందని నాకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆనాడు భక్తులు చెప్పడమే కాదు, పరదేశంలో మేము యాత్రికులమని ఈనాడు మనం కూడా ఒప్పుకోవాల్సింది యాత్రికులం అనే సంగతే. కాబట్టి యాత్రికులుగా ఉన్నటువంటి మన జీవితాల్లో పాతకాలంలో ఉన్నటువంటి యాత్రికులు, పరదేశులైన వారు ఏం చేశారు? మేము యాత్రికులమయ్యా, పరదేశులమని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి నొందారు. అయితే ఇప్పుడు మనం కూడా పరదేశుల పట్ల ఏం కలిగి ఉండాలి? జాలి కలిగి ఉండాలి. వారిని విసిగించకూడదు. మనం తినే ఆహార పదార్థాల్లో వారికి కొన్ని మనం ఏర్పాటు చేయాలి. మన ఇంటిలో మనిషిలాగా వారిని మనము చూడాలి, వారి పట్ల మనం జాలి పడాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా మనం యాత్రికులము, పరదేశులము, దేవుని సందులో అతిథులము, యాత్రికులము అనే సంగతిని మనం గుర్తెరిగి ఎలా బ్రతకాలి ఈ లోకంలో 2 రెఫరెన్స్ చెప్పి నేను ముగించేస్తాను. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనక
మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి అన్నాడు. ఎలా గడపాలి? మనము భయముతో గడపాలి మన జీవితాన్ని. మనుషుల భయం కాదు ప్రియులారా, దేవుని భయముతో మనం గడపాలి. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి యోసేపు దేవునికి భయపడ్డాడు కదా, దేవుని భయముతో తను బ్రతుకుతున్నాడు. తనకు తెలుసు నేను పరదేశిని అని. ఆయన చివరి దశలోకి వచ్చేసరికి యోసేపు ఇలా మాట్లాడాడు, ఇదిగో నన్ను దేవుడు పిలుస్తున్నాడు, ఇక నేను యాత్ర ముగించబోతున్నానని యోసేపు మాట్లాడాడు. ఆదికాండం 50వ అధ్యాయము 22వ వచనంలో యోసేపు ఇలా మాట్లాడుతున్నాడు. యోసేపు అతని తండ్రి కుటుంబపు వారును ఐగుప్తులో నివసించి యోసేపు 110 సంవత్సరములు బ్రతికెను. యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరము పిల్లలను చూసెను. మరియు మనష్షే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి. యోసేపు తన సహోదరులను చూసి, నేను చనిపోచున్నాను, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులు ప్రమాణం చేసి ఉన్న దేశమునకు మిమ్మను తీసుకొని పోవునని చెప్పెను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. యోసేపు 110 సంవత్సరములు గలవాడై మృతి పొందెను. చూడండి ఏమన్నాడు ఆయన, నేను చనిపోచున్నాను అన్నాడు. 24వ వచనంలో ఏమన్నాడు, నేను చనిపోచున్నాను. అంటే ప్రతి ఒక్కరు కూడా విశ్వాసుగా ఉన్న మన జీవితాల్లో ఈ లోకం మనకు శాశ్వతం కాదు. ఆయన చనిపోచున్నాడు కనుక చనిపోవడానికి ముందుగా ఎలా బ్రతికాడు యోసేపు అంటే దేవుని భయముతో వణుకుతో అతను బ్రతకగలిగాడు. మనం కూడా ఈ లోకంలో శాశ్వతం కాదు కాబట్టి దేవుని పిల్లలుగా మనం పరదేశులుగా ఉన్నంత కాలము, అంటే ఈ భూమి మీద బ్రతికినంత కాలము మనం ఏం చేయాలా? భయముతో మనం గడపాలి. షడ్రకు మేషకు అబేద్నెగోలు దానియేలు జీవితంలో కూడా దేవుని భయంతో బ్రతికారు. వాళ్ళు మనుషుల భయంతో బ్రతకలేదు, దేవుని భయంతో బ్రతికారు. అందుకనే వాక్యం సెలవిస్తుంది, మీ దేహమును చంపువాడికి భయపడకండి, మీ దేహమును మీ ఆత్మను అగ్నిలో వేయగలిగిన వానికి మీరు భయపడండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము పరదేశులము, యాత్రికులం గనక ఈ లోకంలో ఉన్నంతకాలం మనం ఎలా బ్రతకాలి? భయంతో బ్రతకాలి. చచ్చిపోతానే భయం కాదు, ఎవరైనా చంపుతారనే భయంతో కాదు, నా జీవితం ఏమేమిపోద్దా అనే భయంతో కాదు మనం బ్రతకాల్సింది. దేవుని భయంతో బ్రతుకుతుంటే మనల్ని భయపెట్టే ప్రతి పరిస్థితిని సమాప్తము చేయగలడు. ఆమేన్. మనం దేవునికి భయపడాలి అంతే. దేవుని భయం కలిగి ఉంటే తప్పకుండా ఆయన సమస్తం కూడా ఆయన సమాప్తం చేస్తాడు, సమస్తాన్ని మనకు సర్దుమానం చేస్తాడు కూడా. కాబట్టి మీరు పరదేశులైనంత కాలం మీరు భయంతో గడుపుడి అన్నాడు. తర్వాత ఇంకొక మాట అన్నాడు, చివరి మాట, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రం గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు ఆపేక్షించు వారు శోధనలో, ఉరిలోను, అనేక యుక్తములు, హానికరమైన అనేక దురాశల్లో పడుదురు. అట్టి మనుషులలో నష్టములోను నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్ము తామే పొడుచుకున్నారంట. చూసారా, మనకు పరదేశులుగా ఉన్నామని సంగతి గుర్తెరిగి భయంతో గడపాలి. భయంతో గడుపుతూ ఎలా బ్రతకాలి అంటున్నాడంటే, మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండి బ్రతకండి. ధనాపేక్షగా మీరు ఎప్పుడు ఆశించద్దండి, ధనాన్ని సంపాదించాలనుకోవద్దండి. ధనము శాశ్వతము కానే కాదు, శాశ్వతమైనది పరలోక రాజ్యమే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం గుర్తించాలి, మనము పరదేశులమనే సంగతిని మనం మదిలో పెట్టుకోవాలి. మనము పరదేశులమనే సంగతిని మన మనసులో పెట్టుకోవాలి. మనం యాత్రికులమనే సంగతిని మన మనసులో పెట్టుకొని పరదేశులను కానీ, విధవరాన్లను కానీ, దిక్కులేని వారిని కానీ బాధ పెట్టక, విసిగించక, వారిని ఇబ్బంది పెట్టక, వారి మీద జాలి పడుతూ వారికి కావలసిన ఆహారాన్ని మన చేతనంత మటుకు చేస్తూ, మనం కూడా ఒకప్పుడు ఇలాంటి వారమే కదా అనే సంగతిని గుర్తెరిగి మనం బతికినంత కాలం ప్రభువైన యేసుక్రీస్తునకు లోబడి మనం భయంతో గడపాలి. సిలువలో దొంగలో ఒకడు దేవునికి భయపడ్డాడు, ఒకడేమో దేవునికి భయపడలేదు. భయపడినటువంటి దొంగ ఎక్కడికి వెళ్ళాడు? ఈ లోకంలో పరదేశే కాబట్టి ఒకరోజు నేను పరదేశిగా వెళ్ళాలి కాబట్టి ప్రభుతో ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావని ప్రభు చెప్పాడు. దానికి కారణం ఏంటంటే, ఆ దొంగ అడిగిన మాట, నీవు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను
నాకు ఈ రాజ్యం శాశ్వతం కాదయ్యా, ఆ రాజ్యమే శాశ్వతమైన. అంటే నేను కూడా పరదేశినని పరోక్షంగా ఆయన ఒప్పుకున్నాడు అంతే. మిగతావాడు అనుకున్నాడు ఈ లోకమే శాశ్వతం అనుకున్నాడు. నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించు అన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం గమనించాలి, మనం ఎవరిమి యాత్రికులము, పరదేశులం. అందుకే ఈ లోకంలో ఏమేమో సంపాదించాలని ప్రయత్నాలు చేయకండి. ప్రయత్నాలు మనం మానేసుకోవాలి. మనకు దేవుడిచ్చిన వాటితో తృప్తి పడుతూ మన కుటుంబాన్ని మనం పోషించుకుంటూ ప్రతి క్షణం కూడా దేవుడి మీద ఆధారపడి మనం కొనసాగాలి. ప్రతిరోజు కాదు నేను చెప్పేది, ప్రతి క్షణం. ఏ క్షణం? ప్రతి క్షణం మనం దేవుడి మీద ఆధారపడాలి. ఆధారపడుతున్నామంటే అర్థం ఏంటంటే మనం యాత్రికులము, పరదేశులమని మనం గ్రహించాము. ఈ లోకం మనకు శాశ్వతము కాదు అనే సంగతి గుర్తెరిగి భయముతో భక్తితో ఈ లోకంలో జీవిస్తూ మనం కలిగి ఉన్న వాటితో తృప్తి కలిగి పరదేశులు మన సంగతి గుర్తెరిగి ఈ లోకం మనకు శాశ్వత కాదని గుర్తెరిగి ప్రభు కొరకే నమ్మకంగా మనం జీవించాలి. అలా జీవించట కోసమే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకై శాశ్వతమైనటువంటి బలియాగము కలువరి శిలువలో ఆయన చేశాడు. ఇది ఈ లోకం శాశ్వతమైన ఒకవేళ అయ్యుంటే ఆయన శిలువ యాగం చేయవలసిన పని లేనే లేదు. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ ప్రజలు కూడా ఈ భూమి మీద శాశ్వతం కాదు, వీళ్ళు ఒక రోజున నా దగ్గరికి రావాల్సిన వారే అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళేటువంటి మనలో మురికి ఉంది. కాబట్టి ఈ పాపం అనే మురికి నుంచి మనల్ని శుభ్రం చేయడానికి ఆయన అమూల్యమైన రక్తాన్ని చెందించి నిన్ను నన్ను రక్షించుకున్నాడు. కాబట్టి మనం పరదేశులము, యాత్రిక మనసును గుర్తెరిగి ప్రభు కొరకు నమ్మకంగా ఈ లోకములో జీవిద్దాం. దేవుడు అలాంటి కృప మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.